జగన్మోహన్ రెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సో మరి తిరుమల తిరుపతి లడ్డు వివాదంలో ఇప్పటికే చాలా మటుకు ఎవరు ఊహించని విధంగా మలుపులు అంటే ఈ కేసు అనేది చాలా మలుపులు తిరుగుతూ ఉంది. చాలా మంది కూడా భూమన కరుణాకర్ రెడ్డి ఆయన అక్కడ తిరుపతికి వెళ్ళి స్వయంగా అక్కడ ప్రమాణం చేయడం కానీ ఇది ఒక పెద్ద మలుపుగా, అంటే ఖచ్చితంగా వైసీపీ హయాంలోనే ఆయన హయాంలోనే ఈ విధంగా జరిగింది, ఇలాంటి పాపాలకు వాళ్ళే ఒడిగట్టరనే విధంగా కూడా చాలా మంది అనుకుంటున్న నేపథ్యంలో ఆయన మాత్రం స్వయంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి అక్కడ హారతి పట్టుకొని మరి స్వామివారికి ప్రమాణం చేయడం జరిగింది. ఒకవేళ నేను ఈ తప్పుకు పాల్పడి ఉంటే నేను ఖచ్చితంగా శిక్షార్హున్నే, మీరు ఎలాంటి శిక్ష వేసినా కూడా నేను అనుభవిస్తాననే విధంగా కూడా ఆయన మీడియా ముఖంగా అందరి ముందు కూడా చెప్పడం జరిగింది. సో ఈ విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం ముఖ్యంగా చొరవ తీసుకొని ప్రపంచవ్యాప్తంగా హిందువులు అయితే ఎక్కడెక్కడ ఉన్నారో ప్రతి ఒక్కరి మనోభావాలు దెబ్బతీసే విధంగా ఇదొక చర్య జరిగింది. ఇప్పటికే మహాపాపం మాత్రం జరిగిపోయింది. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా, ఎవరు ఎన్ని ఎవరు చాలా మటుకు కూడా కౌంటర్లు ఇవ్వడం కానీ, ప్రతి కౌంటర్లు ఇవ్వడం కానీ, ముఖ్యంగా పార్టీల మధ్య పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అనే విధంగా కూడా మీరే చేశారనే విధంగా కూడా చాలా మటుకు కౌంటర్లు ఎవరికి వాళ్ళు విసురుతూ ఉన్నారు. ఎవరెన్ని మాటలు చెప్పినా, ఎన్ని కౌంటర్లు విసిరినా జరగాల్సిన మహాపాపం మాత్రం జరిగిపోయింది. సో ప్రతి ఒక్క హిందువు కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ విషయం తెలిసిన తర్వాత చాలా మటుకు దిగ్భ్రాంతి చెందుతున్నారు. ఎందుకంటే ఒక ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన మహా పుణ్యక్షేత్రంలోనే ఈ విధంగా అన్నప్రసాదాల్లోనే వాటికి సంబంధించి సెక్యూరిటీ లేకపోతే, ఎవరు కూడా ప్రత్యేకమైన చొరవ తీసుకోకపోతే చిన్న చిన్న ఆలయాల్లో ఇంకా ఎలాంటి రక్షణ ఉంటుందనే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దాని గురించి మాట్లాడుతూ ఇప్పటికే ఆయన మాత్రం ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టాడు. సో మరి 11 రోజుల పాటు ఈ దీక్షను తీసుకొని 11 రోజుల తర్వాత దీక్ష విరమిస్తానే విధంగా కూడా చెప్పాడు. సో ఇప్పటికైనా కొన్ని ప్రత్యేకమైన పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ ప్రత్యేకమైన పూజలు చేస్తూ అక్కడ శుభ్రాది కార్యక్రమాలు కూడా ఆయన చేపడుతూ ఉన్నాడు. సో మరి ఈ రోజు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో కూడా మెట్లను శుభ్రం చేసి పసుపు కుంకుమ బొట్లు అలంకరించి తర్వాత అమ్మవారికి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. 1వ తారీఖు కాలినడకన తిరుపతికి కూడా వెళ్ళి 2వ తారీఖున ఆయన స్వామివారిని దర్శించుకొని దీక్ష విరమిస్తాననే విధంగా కూడా చెప్పడం జరిగింది. సో ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ కు సంబంధించి ఖచ్చితంగా అందరూ కూడా వైసీపీ హయాంలోనే జగన్ హయాంలోనే ఈ విధంగా జరిగింది అని అంటున్నారు. కానీ నేను మాత్రం జగన్మోహన్ రెడ్డి ఈ తప్పు చేశాడని ఏ విధంగా చెప్పలేదు. కానీ ఆయన ప్రభుత్వంలోనే ఆయన ప్రభుత్వ హయాంలోనే జరిగింది. ఆయన ప్రభుత్వ హయాంలో ఎవరైతే టీటీడీ సంబంధించి వాళ్ళు ఉన్నారో వాళ్ళ హయాంలోనే వాళ్ళే ఈ విధంగా చేశారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేశాడనే విధంగా చెప్పలేదు. కానీ ఆయన హయాంలోనే జరిగింది కాబట్టి ఆయన కూడా ఒక ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత ఆయనకు కూడా ఉంటుంది. ఖచ్చితంగా ఇందులో ఆయన కూడా బాధ్యతగా వ్యవహరించి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఇందులో భాగం పంచుకొని ఒక విచారణలో సహకరించాలనే విధంగా కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. సో మరి ఒక విధంగా చూసుకుంటే ఇందులో ఎవరైతే పాలు పంచుకున్నారో, ఎవరు ఇందులో పెద్ద తలకాయలు కావచ్చు, ఎవరు కావచ్చు, ఇందులో ఎవరి హస్తం ఉందో తెలియదు. కానీ తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటాము. ఈ విచారణ ఖచ్చితంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా సహకరించాలి. ఎందుకంటే చాలా మటుకు కూడా ఖచ్చితంగా నువ్వే చేసావని కూడా మేము అనడం లేదు, కానీ మీ ప్రభుత్వ హయాంలోనే జరిగింది కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా బాధ్యత వహించి మీరు కూడా ఆన్సర్ చెప్పాలి. సో మరి ఇక్కడ విచారణలో మీరు కూడా సహకరించాలనే విధంగా మాత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీడియా ముఖంగా చెప్పడం జరిగింది.